హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. నేను చాలా వీడియోస్లో ఆల్మోస్ట్ ప్రతి రూటుకు సంబంధించి, అంటే హైదరాబాద్ను కనెక్ట్ చేసే ప్రతి రూట్కు సంబంధించి నేను ఆల్మోస్ట్ పాజిటివ్ ఇష్యూసే చెప్తా. ఐ డోంట్ గో విత్ నెగిటివ్ యాటిట్యూడ్ ఇన్ ఎనీ రూట్. ఎప్పుడో ఒకసారి కరీంనగర్ రూట్కి సంబంధించి కొంత చెప్పాను, బట్ ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఆ జీనోమ్ వ్యాలీ విషయంలో మళ్ళీ కొంత డెవలప్మెంట్ అది తీసుకోవడం వల్ల మళ్ళీ కరీంనగర్ రూట్లో పర్వాలేదు అన్నట్టుగా నేను వీడియోలు చేశాను. బట్ ఒక రూట్ విషయంలో ఇప్పుడు నేను ఒక సివియర్ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. దోస్ హూ ఆర్ లుకింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ముంబై నేషనల్ హైవే సైడ్, అంటే సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ వైపు ఎవరైతే రియల్ ఎస్టేట్ వైపు చూస్తున్నారో, ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచిస్తున్నారో, దయచేసి పునరాలోచన చేసుకోండి. నా మాట వినమని అనట్లేదు, పునరాలోచన చేసుకోండి, రీకన్సిడర్ చేయండి దయచేసి. ఎందుకంటే ఆ రూట్లో ఉన్నన్ని నెగటివ్ థింగ్స్ నా దృష్టికి వచ్చినంత మటుకు ఏ రూట్లో లేవు. ఇది నేను ఒక వార్నింగ్ లాగా చెప్తున్నాను ఇన్వెస్టర్లకి, షూర్గా. ఎందుకు అనంటే ఫస్ట్ బిగిన్ అయ్యేది మిగతా అన్ని రూట్లలో, ఫస్ట్ పాయింట్ ఇది, మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా అన్ని రూట్లలో ఔటర్ రింగ్ రోడ్ ఉన్న షేప్ ఒకటి, పటాన్ చెరువు వైపు ఉన్న షేప్ ఒకటి. అప్పట్లో అక్కడ ఉన్న లోకల్ ప్రజాప్రతినిధులు వాళ్ళ కారణం కావచ్చు, అప్పట్లో గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అప్పుడు ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న పర్సన్ను ఉపయోగించుకొని ఆ అలైన్మెంట్ విషయంలో, ఐమ్ టాకింగ్ అబౌట్ 2004 నుంచి 2008-9 మధ్య జరిగిన పరిణామాల గురించి మాట్లాడుతున్నాను. ఆ టైంలో అలైన్మెంట్ను విచిత్రంగా మార్చి ఒక ఎగ్ షేప్ లాగా తీసుకొచ్చారు. సరే, అది ఓకే, అది లీవ్. కానీ ఎప్పుడైతే 2013 ఈ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుందో, ఆ టైంలో కూడా ఎప్పుడో అక్కడ నుంచి ఎత్తేసిన పటాన్ చెరువు వాటికి సంబంధించి ఎత్తేసిన వాటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ చాలా ఏరియాలను పెరి అర్బన్ ఏరియాలో చేర్చారు. ఇది చాలామందికి తెలియక ముంబై హైవేలో తీసుకుందాం అని చెప్పి పోతుంటారు. చాలామంది కొన్నవాళ్ళు, అన్న ఇప్పుడు ఇట్లా ఉంది పరిస్థితి, దీన్ని ఎట్లా అమ్ముకోవాలని చెప్పి నాకు కాల్స్ చేస్తుంటారు. ఏం చెప్తాం? కొనేటప్పుడు చూసుకోవాలి, కానీ అమ్ముకునేటప్పుడు చెక్ చేస్తే ఉపయోగం ఏముంది? కొనేటప్పుడే అవసరమైతే 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకెళ్తాను సైట్ విజిట్కి, కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఐఎమ్ సీయింగ్ ఆన్ వీడియో, వాట్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఆర్ షోయింగ్, వాట్ న్యూస్ పేపర్స్ ఆర్ సేయింగ్, అండ్ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది. ఈ 4 నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని నమ్మిన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, నమ్మని వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం, డోంట్ వరీ. కొంతమంది అన్నీ అసలు బ్రహ్మాండం సార్ ఏమన్నా చెప్తున్నారు, ఆ వీడియోలో చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తున్నారు, గ్రౌండ్లో ఉంటారు, మళ్ళీ స్లిప్ అయిపోతారు. ఐ డోంట్ నో ద రీజన్. ఓకే, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండొచ్చు. ఐ డోంట్ కామెంట్ ఆన్ దేర్ డెసిషన్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దేర్ మనీ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆల్సో బేసింగ్ ఆన్ దేర్ డెసిషన్స్ ఉంటాయి, లీవ్ ఇట్. అయితే ముంబై హైవేకి సంబంధించి మాత్రం ఈ పెరి అర్బన్ ఏరియా చాలా మందికి తెలియదు. ఇది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఒకటి ఔటర్ రింగ్ రోడ్, ఒక డిఫరెంట్ షేప్ ఉంటుంది ఆ రూట్లో, దాని ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత కంది ఐఐటి ఒకటి ప్లస్ పాయింట్, కానీ పెరి అర్బన్ ఏరియా ఆ ఏరియాకు ఒక పెద్ద దెబ్బ. ఇక అది పక్కన పెట్టి ఇంకొద్దిగా ముందుకు వెళితే ఔటర్ రింగ్ రోడ్ తర్వాత మనకు రీజనల్ రింగ్ రోడ్. అసలు ఏమన్నా రేట్లు అవి సదాశివపేట దాకా 25,000, 30,000. అసలు ఎందుకు అంతా నాకు అర్థం కాదు. ఏమన్నా అంటే వెస్ట్ హైదరాబాద్ కాస్ట్ అంటారు. ఏముంది, మీరు కట్టుకునే పరిస్థితి లేనప్పుడు ఏం లాభం? సరే, ఇప్పుడు పటాన్ చెరువు దాకా ఇది అవుతుంది, ఇది మెట్రో అవుతుంది. ఇంకొక 4-5 ఏళ్ల తర్వాత మనం మెట్రో చూడబోతున్నాం, మియాపూర్ నుంచి కూడా పటాన్ చెరువు దాకా. అదొక సానుకూల అంశం, నో డౌట్. బట్ మేజర్ ఏంటంటే నిమ్స్ సంబంధించి చూడాలి. నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఇది 2013 యూపీఏ గవర్నమెంట్ లాస్ట్ డేస్లో అనౌన్స్ చేసింది. అప్పట్లో ఇండస్ట్రీస్ మినిస్టర్ ఆనంద్ శర్మ దీన్ని అనౌన్స్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా దానికి చాలా మంచి అది వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్, నేను అనుకుంటా కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఇండస్ట్రీస్ మినిస్టర్ గీతారెడ్డి గారు అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్ట్. గీతారెడ్డి గారు అప్పుడు జహీరాబాద్ నుంచి కాన్స్టిట్యున్సీ నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఆ ఏరియాలో ఈ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనౌన్స్ చేయించుకున్నారు. మొత్తం 12,650 ఎకరాలను దాని కింద, ఆ జోన్ కింద సేకరించాలని చెప్పి అనుకున్నారు. 2 మండలాలు, ఒకటి న్యాల్కల్, రెండవది జరాసంగం. ఈ 2 మండలాల పరిధిలో 12,650 ఎకరాలను సేకరించాలన్నది లక్ష్యం. సరే, అది అనౌన్స్ అయిన తర్వాత 2014లో ఎలక్షన్స్ అయినాయి. అదే టైంలో రాష్ట్ర విభజన జరిగిపోయింది, 2 స్టేట్స్ ఏర్పడ్డాయి. తర్వాత కేంద్రంలో కూడా గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ పోయి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది.
సరే, ఇండియా గవర్నమెంట్ ఏర్పడ్డ తొలి రోజుల్లో మరి ఇక్కడ కేసీఆర్కు అక్కడ మోడీకి బాగానే ఉంది, కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది, బాగానే ఇద్దరు కలిస్తే ఒకరినొకరు బాగానే హత్తుకున్నారు, బాగానే వర్కౌట్ అయింది. కానీ తర్వాత ఏమైంది, ఇలాంటి కీలకమైన ప్రాజెక్టులు మాత్రం పెండింగ్లో పడ్డాయి. ఇప్పుడు నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కింద మొత్తం దానికి దగ్గర దగ్గర 3,200 ఎకరాలు కోట్ల రూపాయలు వెచ్చిద్దామని చెప్పి అనుకున్నారు. 12,650 ఎకరాలలో ఒక ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అనుకున్నారు. మరి స్థల సేకరణ జరగాలి కదా, ఆ మేరకు స్థల సేకరణ జరగలేదు. కేవలం 3,000 చిల్లర మాత్రమే ఎకరాలు సేకరించారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య సహకారం లేకపోతే ఒక నేషనల్ ప్రాజెక్టు ఎట్లా భ్రష్టు పట్టిపోతుందో అనడానికి ఈ నిమ్స్ ఎగ్జాంపుల్. నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. సో నేషనల్ అనే పదమే మనకు రాష్ట్రానికి నచ్చదు. సో అట్లా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య సహకారం లేకపోవడం వల్ల భ్రష్టు పట్టిపోయిన ఒక బృహత్తర కార్యక్రమం. నిజానికి ఆ ప్లేస్లో ఇండస్ట్రీస్ వస్తే ఎంతమందికి ఉపయోగం జరిగేది. ఆ సంగారెడ్డి జిల్లా అనొచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, లేకపోతే పొరుగునే ఉన్న రంగారెడ్డి, అప్పట్లో రంగారెడ్డి జిల్లా, ఇప్పుడు వికారాబాద్ జిల్లా కావచ్చు. ఆ ఏరియాలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చేవి. సింప్లీ పక్కన పెట్టేశారు. 2013లో అనౌన్స్ అయిన ఒక నిమ్స్ అనే ఒక బృహత్తర కార్యక్రమం ఈవెన్ 2024 నాటికి కూడా పూర్తి కాకపోవడం అనేది కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడమే. మరి కేంద్రం రెడీగా ఉందా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదా, ఎందుకు అది మరుగున పడింది, ఎందుకు అక్కడ భూసేకరణ జరగలేదు? ఇప్పుడు ఇంకో మాట చెప్పాలి నేను. 2013లో 12,600 ఎకరాలు సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఆ రోజుల్లో రాష్ట్రం కేంద్రం కలిసి పనిచేస్తే అది పెద్ద అసాధ్యం కాదు. ఎందుకంటే ఫార్మాసిటీ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, 4వ సిటీ, కొత్త నగరం, ఆ రోజు 19,000 ఎకరాలు 2016లో నోటిఫై చేసింది ఫార్మాసిటీ పేరు మీద సేకరిద్దామని కేసీఆర్ ప్రభుత్వం. విత్ ఇన్ 2 years అంటే 2018 ఎలక్షన్స్ నాటికే 14,000 ఎకరాలు సేకరించారు. ఆ 5,000 కూడా సేకరించేవారేమో, కాకపోతే ఆ టైంలో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు భూ సేకరణ వ్యతిరేక పోరాట కమిటీ అని చెప్పి పీపుల్స్ వార్ దిమ్మెలను పెట్టారు. కలర్ ఒకటే లేదు, రెడ్ కలర్ లేదు, వైట్ కలర్లో ఉన్నాయి. పీపుల్స్ వార్ అప్పట్లో దిమ్మెలు ఉండేవి. మేము మా తెలంగాణ మా గ్రామాలలో చాలా ప్లేసుల్లో చూసేవాళ్ళం. మేము ఏ గ్రామానికి పోయినా రోడ్డు పక్కన అది కనపడేది. పీపుల్స్ వార్దో, జనశక్తిదో, ఎవరిదో ఒకరిది అమరవీరుల స్తూపం అని చెప్పి కట్టేవారు. అలాంటి స్తూపాలు ఇక్కడ వైట్ కలర్లో కట్టారు. భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ. ఒక అభివృద్ధి కోసం సేకరిస్తున్న భూమిని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు అడ్డం పడ్డారు. అఫ్ కోర్స్ ఇప్పుడు అదే 14 ఎకరాలను మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఫార్మాసిటీ కాదు అన్ని సెక్టర్లకు ఇస్తాం, 8 సెక్టర్లకు ఇస్తామని చెప్పి ఇప్పుడు 4th సిటీని, ఫ్యూచర్ సిటీని అక్కడ ఇస్తున్నారు. సో 2 ఏళ్లలో 2016 నుంచి 2018లో వరకే 14,000 ఎకరాలు సేకరించగలిగిన ఫార్మాసిటీ పేరిట సేకరించగలిగిన కేసీఆర్ ప్రభుత్వం మరి అంతకుముందు 2013లో కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసి ఇండస్ట్రీస్ ఇస్తామని, కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉంటుందని చెప్పిన దానికి ఎందుకు 12,000 ఎకరాలు సేకరించలేకపోయారు? 12,600 కేవలం 3,000 ఎకరాలు సేకరించి ఆపేశారు. సో ఇది ఇండికేషన్ కదా, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోతే ఏం జరుగుతుంది, ఎలా భ్రష్టు పట్టిపోతాయి కీలకమైన పథకాలనికి. సో అది నిమ్స్ని చూపించి చాలా మంది అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు నిమ్స్ వస్తుంది అని చెప్పి ఎడాపేడా రేట్లు పెంచారు. వాళ్ళు తగ్గిస్తారా? తగ్గించారు. ఆ ప్లేస్లో కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అవి సేల్ కావు. సో ఇట్లాంటి బ్యాడ్ అట్లాంటివి ఉన్నాయి ఆ రూట్లో. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ చెప్తాను ఈ నిమ్స్ విషయంలో. ఇప్పుడు కేంద్రంలో ఎవరు? ఎన్డీఏ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది, మోదీ గారు కంటిన్యూ అవుతున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి గారు అయ్యారు, ప్రభుత్వం మారింది. ఇప్పుడు జరుగుతున్న లేటెస్ట్ అంటే మళ్ళీ అంటే ఆ సామర్థ్యం చెప్పొచ్చో లేదో కానీ రెడ్ వచ్చే మొదలాడన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు బిగినింగ్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు కథ. మొన్న ఆగస్టులో అనుకుంటా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 12 నిమ్స్లను డెవలప్ చేయాలని అనుకుంది. నిమ్స్ అంటే దానికి అనుగుణంగా ఉన్న టౌన్ని ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్గా, ఇండస్ట్రియల్ మోడర్న్ టౌన్గా దాన్ని డెవలప్ చేయాలని ప్లాన్ చేసింది. దీనికోసం మొత్తం 12 టౌన్లను సెలెక్ట్ చేస్తే దాంట్లో జహీరాబాద్ ఒకటి. జహీరాబాద్ సెలెక్ట్ చేసి ఓవరాల్గా 12కి కలిపి 28,000 కోట్లు కేటాయించారు. ఇంకా చెప్పాలంటే 28,860 కోట్లు కేటాయించారు 12కి కలిపి. సో మన జహీరాబాద్కి సంబంధించిన వాటా ఎంత అంటే 2,300 చిల్లర కోట్లు దానికి సంబంధించి కేటాయించారు. ఇది ఎప్పుడు? మొన్న ఆగస్టులో జరిగింది. కేంద్రంలో ఎవరున్నారు? బీజేపీ. రాష్ట్రంలో ఎవరున్నారు? కాంగ్రెస్. అక్కడ మోదీ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు. ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకుంది కేంద్ర ప్రభుత్వం, దానికి అనౌన్స్ చేసింది. మరి ఈ 4 నెలల్లో ఏమైనా జరిగిందా? సారీ, ఈ 3 నెలల్లో ఏమీ లేదు. అదే అంటే డబ్బులు ఉన్నాయి, కేంద్రం రెడీగా ఉంది, వాడుకోవడానికి రాష్ట్రం రెడీ లేదు. ఏంది అంటే ప్రాబ్లం? ఇప్పుడు మళ్ళీ అక్కడ భూసేకరణ సమస్య. ఎందుకంటే 12,600 ఎకరాలు కావాలి కదా, సేకరించి కేవలం 3,000 కదా. అంటే
25% కాస్త అటు ఇటుగా, మిగతా 75% ఎవరు సేకరించాలి? ఇప్పుడు సేకరణ మొదలు పెట్టారనుకో మళ్ళీ గందరగోళం స్టార్ట్ అవుతుంది. రాజకీయాలు విచిత్రంగా నడుస్తుంటాయి. సో అట్లా ముంబై హైవేకి సంబంధించిన రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎవరైనా హైప్ క్రియేట్ చేసి నిమ్స్ అంటే మాత్రం దయచేసి ఇవన్నీ చెప్పండి. అరే బాబు, 2013లో నిమ్స్ అనౌన్స్ చేశారు. 11 సంవత్సరాల తర్వాత కూడా కేవలం 25% భూములని సేకరించారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు రెడీగా పెట్టినా కూడా ఇక్కడ వాడుకోవట్లేదు. ఎప్పటికవుతుంది అది? మళ్ళా స్థానిక ప్రజాప్రతినిధులు క్లెయిమ్ చేసుకుంటారు, మా ఏరియాకు సూపర్, మా టైంలో ఇప్పించాం అని చెప్పి ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీలు వాళ్ళు చెప్పుకుంటారు. మా టైం అంటే వాళ్ళు యూపీఏలో ఉన్నప్పుడు 2013లో ఇప్పించాం, 2011లో 11 సంవత్సరాల తర్వాత 2024లో టేకప్ చేస్తున్నాం అని చెప్పి. మరి 4 నెలల్లో ఏం జరిగింది? కేంద్ర ప్రభుత్వం మొన్న ఆగస్టులో అనౌన్స్ చేసింది ఈ నిమ్స్కు సంబంధించి. నేను ఇందాక చెప్పినా కదా, 12 నగరాలు 28,000 కోట్లు అది అని చెప్పి. మన ఈ జహీరాబాద్ వాటా కూడా 2,300 కోట్ల ఉంది. చిన్న అమౌంట్ ఏం కాదు. 3,000 ఎకరాలు. మిగతా 75% భూసేకరణ పూర్తి చేసి ఆ రూట్లో ఆ నిమ్స్ను ఏర్పాటు చేసి భారీ ఇండస్ట్రీస్ను ఏర్పాటు చేస్తే ఎంతో మంది, వేల మందికి ఉపాధి వస్తే, ఆ వేల మంది అక్కడ ఉంటే ఆ సరౌండింగ్లో భూముల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ప్లాట్లు కొన్న వాళ్ళు బాగుపడతారు కదా. ఇది జరగనంత కాలం ముంబై వైపు చూడొద్దు. ఎందుకంటే ఆల్రెడీ కొన్నోళ్ళే అక్కడ ఇబ్బంది పడుతున్నారు రీసేల్స్ లేక. సో దాట్ ఈస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇవి లెక్కలు నేను చెప్పదలుచుకున్నా. ముంబై అని చెప్పి చాలా మంది కలవరిస్తుంటారు. వాళ్లకు నిజాలు తెలియాలని చెప్పి నేను నిమ్స్ మీద స్టడీ చేసి అసలు ఏం జరిగింది, లేటెస్ట్ ఎప్పుడు బిగిన్ అయింది, రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అనేది స్టడీ చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో దయచేసి ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్. డోంట్ సీ. కొన్ని రోజులైనా ముంబై హైవే వైపు చూడొద్దు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్రం రెడీ అయ్యి ఆ మిగిలిన 75% భూముల సేకరణ పూర్తయి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులను అక్కడ ఇంప్లిమెంట్ చేసి కొత్త ఇండస్ట్రీస్ వెలుస్తుంటే, దాంట్లోకి ఎంప్లాయ్మెంట్ వస్తుంటే, ఆ న్యూస్ గనక కల్పిస్తే ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. ఫస్ట్ నేను ముందుంటాను. ఎందుకంటే నాకు అల్టిమేట్ ఇంట్రెస్ట్ ఈస్ హైదరాబాద్ మీద నెగిటివ్ ఉండడానికి లేదు. బట్ ఇలాంటివి ఉన్నప్పుడు నేను వార్న్ చేయడం నా కనీస బాధ్యత అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగని ఏదో నెగిటివ్ ఆపాదించడం కాదు. జస్ట్ ఐఎమ్ అలర్టింగ్ ఇన్వెస్టర్స్ని అలర్ట్ చేస్తున్నాను. ప్లీజ్ బీ పేషెన్స్ ఫర్ సమ్ టైమ్ అట్లీస్ట్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో అనౌన్స్ చేసింది. కనీసం ఒక 4 నెలల తర్వాత ఏమన్నా గ్రౌండ్ అవుతుందో చూద్దాం. అప్పుడు గ్రౌండ్ అయిందనుకోండి, గో హెడ్. కొంత డెవలప్. నేను అదే పదే చెప్తుంటాను, రోడ్ కనెక్టివిటీ అనేది ఇంపార్టెంటే, కానీ అదే ఇంపార్టెంట్ కాదు, అదొక్కటే ఇంపార్టెంట్ కాదు. దాంతోపాటు ఇంకేదైనా జరగాలి, గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదైనా రావాలి. గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఎందుకు రావాలి అంటే తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. డైరెక్ట్, ప్రత్యక్షంగా అండ్ ఇండైరెక్ట్, పరోక్షంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయినప్పుడు కొత్త మంది అక్కడికి వస్తారు. ఆ కొత్త మంది వచ్చినప్పుడు వాళ్ళకి రెసిడెన్షియల్ కాలనీస్ కావాలి. రెసిడెన్షియల్ కాలనీస్ కావాలన్నప్పుడు మీ జాగాకు డిమాండ్ వస్తుంది. అప్పుడు మీరు యూ కెన్ రీసేల్ ఇట్. అంతేగాని అక్కడ R&D వస్తుంది, అమన్గల్ దగ్గర R&D వస్తుందంటే ఎవరు నమ్మి అక్కడ జాగాలు కొన్నారు. రామగుండం నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు పాప నాకు. సో ఇట్లాంటివి వద్దు. ప్రూఫ్ చూడండి, చెప్పిన మాటలకి గ్రౌండ్లో రియాలిటీ ఉందా చూడండి. గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఏమన్నా అందుబాటులో ఉంటే వాటిని వెరిఫై చేసుకోండి. లేదు న్యూస్ పేపర్లో ఏమైనా కథనాలు ఉంటే వాటిని చదువుకోండి. మళ్ళీ వాళ్ళు చూపించిన న్యూస్ కథనాలు నిజమా కాదా కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఇవన్నీ క్రోడీకరించుకొని ఒక డెసిషన్ తీసుకోండి. అంతేగాని బ్లైండ్గా వెళ్ళొద్దు. ఓకే, ఇది నేను ముంబై రూట్కి సంబంధించి చాలా మంది మాట్లాడుతుంటే నాకు ఈ విషయాలు చెప్పాలనిపించి వీడియో చేస్తున్నాను. ఒకవేళ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.